నమస్తే, వెల్కమ్ టు రక్ష అవియన్ షో. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ PVKY చంద్రిక గారు. నమస్తే మేడం. నమస్తే. సో అసలు ఈ ఇంటర్వ్యూకి రీజన్ ఏంటంటే, కామన్ పీపుల్ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ వింటా ఉన్నాం. నా ఉద్దేశంలో ఏ అడ్వకేట్ని పర్సనల్గా టార్గెట్ చేయడం కానీ, లేదంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం కానీ కాదు. కేవలం మేడం, బేసికల్గా ప్రొఫెషనల్గా అడ్వకేట్స్ మంచి వాళ్ళ చెడ్డోళ్ళ? డిపెండ్ అపాన్ ద కేస్ అండ్ ఎలా ఉంటుంది అంటే ఆ క్లయింట్ వ్యూని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళని చంపేసి ఒక మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చంపాడు అనేది గనక నేను క్లియర్గా వినగలిగితే అప్పుడు అది కేసు మంచిదా చెడ్డదా అనేది, లేదా ఆ క్లయింట్ ఎలాంటి వాడు అనేది నేను చెప్పగలను. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు కొంతమంది వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికి బై మిస్టేక్ ఇట్లా ఫోర్స్గా తోసేస్తే వాడు కింద పడిపోయి చనిపోయారు. ఎవరైనా సరే, లేడీ ఆర్ జెంట్ చనిపోయినప్పుడు అది కావాలని, అంటే ఇంటెన్షనల్గా చేసింది కాదు. కానీ మనం ఎలా ట్రీట్ చేస్తామంటే వాళ్ళని మర్డర్ చేశారు అని అంటారు. మరి ఇప్పుడు ఆలోచించండి, అది మంచా చెడా? అంటే ప్రతి అడ్వకేట్కి ఈ క్వశ్చన్ ప్రతి కేసులో అరైజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను నా ఎదురున్న క్లయింట్కి నేను మంచి చేస్తే ఆపోజిట్ వాడికి నేను చెడు చేసినట్లే, అంతే కదా. కాబట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈరోజు వాడు మంచోడు కాదు అని నాకు అనిపించి నేను వదిలేసిన ఎవడో ఒకడు వాడిని తీసుకుంటాడు. అట్లీస్ట్ నేను తీసుకుంటే సరే, ఎంతలో కొంత ఆపోజిట్ వాడికి, నిజంగా వీడు తప్పు చేసిన ఆపోజిట్ వాడికి ఎంతో కొంత న్యాయం చేయగలనేమో అనే ఉద్దేశంతో నేను చాలా కేసెస్ తీసుకోవటం ఉంది. అది నిజం కూడా ప్రూవ్ అయ్యింది. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే, నేను మీకు తెలుసు కౌన్సిలింగ్ బాగా చేస్తాను అని, అది అలా కాదు, ఇది ఇలా అని చెప్పి కాంప్రమైజెస్, కోర్టు దగ్గర కాంప్రమైజులు చేసి ఆ ఇద్దరి డబ్బుల విషయంలో అయిన గొడవలు కానీ, ఫ్యామిలీ విషయంలో అయిన గొడవలు కానీ అది సార్ట్ అవుట్ చేసి వాళ్ళిద్దరిని కలపటం, ఇలాంటివి నేను చాలానే చేస్తా. చాలా మంది అంటారు, మీ దగ్గరికి డైవర్స్ కి రావడం కంటే కౌన్సిలింగ్ వచ్చి కలిసిపోవడం బెటర్ మేడం అని. కాబట్టి అది డిపెండ్స్ అపాన్ ద కేస్ అండ్ ద సిచ్యువేషన్. అది మంచా చెడా అనేది ప్రతి లాయరు తెలుసుకుంటాడు. అడ్వకేట్స్కి డబ్బులు ఇంపార్టెంటా, న్యాయం ఇంపార్టెంటా? సంహౌ ఇది కొంచెం టఫెస్ట్ క్వశ్చనే. రెండు ఇంపార్టెంట్ అనే చెప్తా. ఎందుకంటే ఇప్పుడు నేను న్యాయం వైపు ఉండాలి అంటే నాకు కొంత ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉండాలి. నా కడుపులో ఆకలి వేస్తూ ఉంటే లేదా దాహం వేస్తూ ఉంటే నేను న్యాయం వైపు నుంచొని ఫైట్ చేయలేను, అవునా? అందుకని నేను ఒక ఎయిం పెట్టుకున్నా. ఏంటి అంటే, ఎగ్జాంపుల్, ఒక 10 కేసులు నా దగ్గరకు వస్తే దానిలో ఫీజు ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు అనేది నేను చెక్ చేసుకుంటే, అసలు ఫీజు ఇవ్వలేను అన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం నేను అసలు ఫీజు తీసుకోకూడదు. ఫీజు ఇవ్వగలడు, నెక్స్ట్ ఇతను ఇంటెన్షన్గా ఈ మిస్టేక్ చేశాడు, చేసిన వాడు పశ్చాత్తాపడట్లేదు కాబట్టి వీడి దగ్గర ఫీజు తీసుకుందాము, కోర్టులో వాదిద్దాం అనేది నా పాలసీ. ఇక్కడ లాయర్లకి ఖచ్చితంగా వాళ్ళ జీవనం రెండు ఈ ప్రొఫెషన్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి, లేదా నేను లేడీని కాబట్టి, నాకు నా హస్బెండ్ అన్నం పెడతాడు. నేను చాలా సార్లు మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఆ మధ్య, ఏంటంటే నేను గట్టిగా మాట్లాడతాను కోర్టులో, బయట కూడా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఓకే, నన్ను జడ్జి గారు నువ్వు వెళ్ళిపో, అసలు నువ్వు అవుట్ ఆఫ్ ద కోర్ట్ అన్నాడు అనుకో, నాకేం ప్రాబ్లం లేదు. నాకు తిండి పెట్టడానికి ఇంటి దగ్గర ఒకళ్ళు ఉన్నారు, నాకు ఉండడానికి ఇల్లు ఉంది, నాకు మనిషికి కావాల్సిన నెససరీస్ ఎట్లయినా తీరుతాయి. ఇంకా నేను ఎవరికి ఎందుకు భయపడాలి? కాబట్టి నేను న్యాయం వైపే ఉండాలి అన్నట్లు మాట్లాడతా. చాలా వరకు తెలియకుండా అన్యాయం జరిగితే నేనేం చేయలేను, కానీ చాలా వరకు అలాగే మాట్లాడతా. కానీ ఇదే పొజిషన్ లో ఒక జెంట్ అడ్వకేట్ ఉంటే ఆలోచించండి, అతను అలా చేయగలడా? అతని మీద ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది, ఖచ్చితంగా అతనికి మనీ కావాలి. అది కాక ఈ మధ్య కాలంలో క్లయింట్లు చాలా తెలివి మీరారు. ఏంటి అంటే, చక్కగా ఫ్రీ అడ్వైజులు తీసుకుంటున్నారు, గంటలు ఫోనుల్లో మాట్లాడుతున్నారు. మనకు ఆ కేసు వస్తుంది అని చెప్పి మనమేమో ఆశపడి వాళ్ళకి అడ్వైజులు ఇస్తాము, ఇది ఇట్లా చేయొచ్చు, ఇది ఇట్లా చేయొచ్చు అని. ఈ అడ్వైజులు తీసుకెళ్ళి ఇంకొక లాయర్ దగ్గర చెప్తున్నారు. అంటే మనము మాట్లాడిన ఈ గంట టైంకి విలువ లేదు. అందుకని ఈ మధ్య కాలంలో అడ్వకేట్లు ఎలా తయారయ్యారంటే, నువ్వు ముందు ఫీజు పెట్టు, మిగతాది తర్వాత చూసుకుందాము అన్నట్లే వచ్చేసాము మేము కూడా. అది ఎవరైనా అవ్వచ్చు, ఎంత
న్యాయం కోసం ఫైట్ చేయాలనే లోపల అది ఉన్న కోరికున్న నెససరీ కోసమైనా నెససరీస్ ఫుల్ఫిల్ అవడం కోసమైనా డబ్బులు కావాలి. న్యాయం డబ్బు ఏది కావాలి అంటే రెండు కావాలని పట్టుకుంటామే తప్ప తెనాలి రామకృష్ణుడి లాగా ఒకటే కావాలి అంటే జరగదు. అంతే. ఏదో అడ్వర్టైజ్మెంట్ లో చూసినట్టు రండి మా షాప్ లో ఫోటో తీసుకోండి బయటికి వెళ్ళి చెక్ చేయండి అన్నట్టు, అంటే ఇప్పుడు ఉన్న క్లయింట్స్ కూడా అలాగే తయారయ్యారు అంటారు. ఎందుకంటే 4-5 అడ్వకేట్స్ తో మాట్లాడి వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకొని ఫైనల్ గా ఒకరిని చూస్ చేసుకుంటారు. సంహౌ అడ్వకేట్స్ కూడా అలాగే తయారయ్యారు. నేను నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. అది ఆంధ్ర హైకోర్టులో అప్పుడు జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏంటి సచివాలయాలకి సంబంధించి 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళని జాబ్స్ కి తీసుకున్నారు, లేడీస్ ని, గుర్తుందా? దానిలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు ఆయన. చేసినప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర మార్కులు తక్కువ వచ్చి అయినా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళు అప్లై చేశారు. చేస్తే ఏదో సమ్ డిస్టర్బెన్స్ జరిగి ఒక 36-40 మెంబర్స్ కోర్టుకు రావాల్సి వచ్చింది. వాళ్ళు వస్తే నా దగ్గరికి వచ్చారు, మేడం మేము ఇట్లా 40 మంది లేడీసే కంప్లీట్ గా ఉన్నాము, మాకు కొంచెం ఫైల్ చేసి కాస్త ఫైట్ చేసి పెట్టండి. అంటే నేను ఎప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కి అగెనిస్ట్ గానే ఉండేవి నా దగ్గరకు వచ్చే కేసెస్, నేను అగెనిస్ట్ కాకపోయినా అని చెప్పి వస్తే సరే అండి చేస్తాను అన్న. తలా 2000 అట్లా ఇస్తాం మేడం అన్నారు. ఓకే అన్నా. ఆడవాళ్ళు పర్వాలేదు 80,000 వస్తాయి రెడీ చేసినందుకు, వాటికి ఒక 10-15 వేలు పోయినా పోనీ అసలు ఒక 20 వేలు నాకు మిగిలిన చాలు అనుకున్నట్లు, సరే అమ్మా వకాలు తెచ్చి పెడతారు మా జూనియర్స్, సంతకాలు పెట్టండి అని చెప్పారు. అని చెప్పి నేను మా జూనియర్ మాకు కోర్టులో వేరే వర్క్ ఉంటే లోపలికి వెళ్ళాం కోర్టు హాల్కి. వచ్చేటప్పటికి ఇంకొక లాయర్ దగ్గర కూర్చొని సంతకాలు పెడుతున్నారు వాళ్ళు. ఏమైంది అని ఒకళ్ళని పిలిచి అడిగింది మా జూనియర్. నేనైతే అడగను, వెళ్ళిపోతాను, నాకు ఇష్టం ఉండదన్న. అడిగితే ఆ సార్ 500కే చేస్తానన్నారు. ఆయన మేము మాట్లాడటం చూశాడు, ఆయనకి ఖచ్చితంగా తెలుసు మేము గవర్నమెంట్ కి అగెనిస్ట్ గానే ఫైట్ చేస్తాము, మేము కాస్త గట్టిగా మాట్లాడగలమని కూడా ఆయనకి తెలుసు. ఫైనల్ గా ఆయన ఆ కేసు ఓడిపోయారు. ఓడిపోయినాక వాళ్ళు మా దగ్గరకు వచ్చి సారీ అమ్మా ఆ రోజు అని, ఇంకప్పుడు మనం ఏం చేయలేము. వన్స్ హైకోర్టు అది కాదు అని చెప్పేసిన తర్వాత ఆర్డర్స్ పాస్ చెయ్యకపోతే మనమే మళ్ళీ ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయటానికి కానీ ఫైట్ చేయటానికి కానీ మనకు ఛాన్స్ ఉండదు. కోర్టు ఊరుకోదు. మొన్నే కదా వచ్చింది మా ముందుకి, ఇది మళ్ళీ తీసుకొచ్చారు ఏంటి అని చెప్పి లాయర్లకి ఫైన్ వేస్తుంది. అందుకని ఏం చేస్తామంటే, అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి అంటే లాయర్లకు కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి ఇలా తయారవుతున్నారు. నాట్ ఓన్లీ క్లయింట్స్, లాయర్స్ ఆల్సో సేమ్ ప్యాటర్న్ లో సేమ్ వేలోనే ఉన్నారు ఈ రోజుల్లో చాలా వరకు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే మేడం, ఒక కేసులో న్యాయం జరగాలి అని అంటే న్యాయస్థానం కంటే ముందు అడ్వకేట్స్ చేతిలోనే ఉంటుంది అనే ఒక మాట కూడా ఉంది. దానికి మీరు ఏమంటారు? నిజమే, నిజం. న్యాయస్థానానికి కావాల్సింది లోయర్ కోర్టులో అయితే గనక సాక్ష్యం, హైకోర్టులో అయ్యేటప్పటికి పేపర్ వర్క్. అంటే లోయర్ కోర్టులో ఏదైతే మనకు జరిగిందో అది, అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరిగినవి, అక్కడ ఇచ్చిన తీర్పు సంబంధించినవి, ఆ పేపర్స్ అండ్ లాయర్ క్యాపబిలిటీ. అంటే ఆయన ఎంత బాగా వాదించితే లాయర్ల చేతిలో లేనిదేం లేదు, అది ఇది ఏదైనా చేయగలరు వాళ్ళు. బ్లేడ్ కి కత్తికి 2 వైపులా పదునున్నట్టు లాయర్ కి 2 వైపులా పదును ఉంటుంది వాళ్ళ మాటలకి. ఈ రోజు ఇది ఎస్ అని చెప్పి రేపు అది నో అని కూడా చెప్పగలరు. కాబట్టి అది 100%. అంటే ఒక కేసులో గెలవాలి అన్నా ఓడిపోవాలన్నా అది ఎక్కువ 90% లాయర్ చేతిలోనే ఉంటుంది. ఒక 10% మనం ప్రొవైడ్ చేసిన ఈ విట్నెసెస్ కానీ లేదా లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ లోయర్ కోర్టు జడ్జిమెంట్ మీద ఉంటుంది తప్ప ఎక్కువ శాతం పర్సంటేజ్ తీసేయండి, ఎక్కువ శాతం లాయర్ల మీదే ఉంటుంది డిపెండ్ అయ్యి. అంటే ఒక కేసు ఎక్స్టెండ్ అవుతూ వస్తుంటే అది కేవలం అడ్వకేట్స్ కావాలనే చేస్తున్నారు, వాళ్ళు జోబులు నింపుకోవడానికి అనే మాట కూడా బయట అంటా ఉంటారు. అది లోయర్ కోర్టులో వింటామండి మనము. హైకోర్టులో వచ్చేప్పటికి మీకు ఒకసారి ఫీజు ఇస్తారు. లోయర్ కోర్టులో ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా మనం ఫీజులు ఇస్తూనే ఉండాలి, ఫీజులు కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ ఖర్చులకి సంబంధించి. అది సహజంగా సివిల్ కేసెస్ అండి. ఈ క్రిమినల్ లో అసలు అట్లా ఛాన్స్ ఉండదు. క్రిమినల్ లో వాళ్ళు ఇయర్స్ టుగెదర్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ సివిల్లోనే. సివిల్లో కూడా నా దగ్గరే 35 years కేసు ఇప్పటికీ ఉంది రన్నింగ్. దానికి ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు, వాళ్ళు పొడిగిస్తూనే ఉంటారు. జనరేషన్స్ కూడా చూస్తాం మనం సివిల్ కేసులో. క్రిమినల్ కేసులో ఆ ఛాన్స్ ఉండదు, యాజ్ ఎర్లీ యాజ్ ఇచ్చేస్తుంది కోర్టు. ఇప్పుడు బేసికల్గా
పోలీసులు చాలా మంది మీద చేయి చేసుకోవడం కానీ అట్లా చూస్తూ ఉంటాం మేడం. పోలీసులు కొడితే కోర్టులను ఆశ్రయిస్తాం మనం. ఒకవేళ నా కేసులో ఏదన్నా లాయరే తప్పు చేస్తే ఏం చేయాలి? ఒకవేళ ఏమైనా వాళ్ళ మీద లాయర్ మీద కేసు పెడితే ఇంకో లాయర్ వచ్చి టేకప్ చేస్తాడా? అసలు కేసు నిలబడుతుందా? సహజంగా మీకు తెలియని విషయం ఏంటి అంటే, చాలా మందికి ఎవరికి వాళ్ళు వాదించుకోవచ్చు. యూ హ్యావ్ రైట్. మీరు లాయర్ కాకపోయినా మీకు రైట్ ఉంది వాదించుకోవటానికి. మీ కేసు మీరు వాదించుకోవచ్చు, తప్పేం కాదు. అలాంటప్పుడు లాయర్ మీద కేసేస్తే లాయర్ ఖచ్చితంగా వాదించుకుంటాడుగా. అవునా? లాయర్ మీద కేసు వేయొచ్చు, పోలీస్ వాళ్ళ మీద కూడా కేసు వేయొచ్చు. అవి చాలా మందికి తెలియదు. సెక్షన్ 11 పెడితే పోలీస్ వాళ్ళ మీద కూడా మనం కేసు వేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా చట్టం ముందు అందరూ సమానం అని చెప్పేసి అంటారు మేడం. అయితే ఒక కామన్ మ్యాన్కి సెలబ్రిటీకి ఎందుకు ఆ డిఫరెన్స్ చూపిస్తారు అంటే, ఒక బెయిల్ రావాలంటే ఒక కామన్ మ్యాన్కి ఒక 1 వీక్ పట్టొచ్చు, 10 days పట్టొచ్చు, బేస్డ్ ఆన్ దట్ కేస్. కానీ ఒక సెలబ్రిటీ వచ్చేసరికి మాత్రం ఇది ఎమర్జెన్సీ అని చెప్పేసి ఒక లంచ్ టైంలో అవ్వచ్చు, లేదంటే అలా కొన్ని స్లాట్స్ అంటే కేటాయిస్తారని తెలిసింది. ఎవరికైనా ఉంటాయండి. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా, సెలబ్రిటీది పేరు బయటకు వస్తుంది. మేము లంచ్ మోషన్ లో ఎవ్రీ డే కొన్ని కేసెస్ మూవ్ ఆన్ అవుతూనే ఉంటాయి. అర్జెన్సీ డిపెండ్స్ అపాన్ ద అర్జెన్సీ. అవి ఎవరి బయటికి రావు, ఎందుకంటే బికాస్ అవి ఎవరు సెలబ్రిటీలు కాదు కదా వాళ్ళు. లంచ్ మోషన్స్ ఎవ్రీ డే జరుగుతూనే ఉంటదండి.